స్వార్థ గాయకులుగా పేరు పొందిన థామస్ ఏ డోర్సే గారు ఆయన మీటింగ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆగస్ట్ నెలలో ఆయనకి మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ భార్య అయిన నెట్టి గారు ఇంటి దగ్గర ఉండిపోమని అడిగారు. ఎందుకంటే ఆవిడ ప్రెగ్నెంట్. అయితే ఆ విషయాన్ని ఆయన నిరాకరించారు. ఆయన నిరాకరించి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి ఆయన పాటలు పాడుతుండగా వన్స్ మోర్ అంటూ ఆయన పాటలు పాడించుకున్నారు. అది అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ ఇచ్చి ఒక ఆడియోని వినిపించారు. ఆ ఆడియోలో మీ భార్య చనిపోయింది అని ఆయన విన్నారు. తన దుఃఖం ఆపుకోలేక రూమ్కి వెళ్ళి ఇంటికి ఫోన్ చేశారు. అది నిజమని తెలియగానే చికాగో వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళ భార్య పక్కన బలహీనంగా కనబడిన ఒక బాబు కనబడ్డారు. తర్వాత రోజు ఆ బాబు కూడా చనిపోయారు. అయితే ఆయన అనుకున్నారు, దేవుని కోసం నేను ఎంతగా బాధపడినా, ఆయన కోసం నిన్ను మరి పాటలు పాడుతున్నా, ఆయన నాకు అన్యాయం చేశారని ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. వెంటనే ఈ క్రిస్టియన్ సాంగ్స్, ఈ దేవుని పాటలు నేను పాడడం ఆపేసి ఇంతకుముందు రాక్ సాంగ్స్లో మంచి పేరు పొందుతున్నాను కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోదామని అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన ప్రొఫెసర్ ఫ్రై గారు వచ్చి ఆయనని మెలోనీస్ పోరో కాలేజ్కి తీసుకువెళ్ళారు. ఆ కాలేజ్లో పెద్ద పియానో కనబడింది. వెంటనే ఆ పియానో ముందు డోర్సే గారు కూర్చొని వాయిస్తుండగా ఆయనకు ఒక పాట పుట్టుకొచ్చింది. ఆయన ఏమని రాశారంటే, ప్రియమైన దేవా, నీవు నన్ను చేయి పట్టుకో, నన్ను నడిపించకపోతే నేను పడిపోతాను, నేను అలసి ఉన్నాను, నేను బలహీనుడను, నేను కృంగి ఉన్నాను, ఈ చీకటిలో ఈ తుఫానులో నన్ను వెలుగు వద్దకు నడిపించు అని ఆయన వ్రాస్తూ పాట పాడారు. వెంటనే ఆయన అలా వాయిస్లో పాట పాడుతుండగా తన హృదయం తేలికయింది. వెంటనే ఆయన ఒకటి గ్రహించారు. ఏంటంటే, మన శోధన సమయంలో, శ్రమల సమయంలో దేవుడు మనకు దూరంగా ఉండరు, ఆయన మనకు బహు సమీపంగా ఉంటారని ఆయన గ్రహించారు. కాబట్టి మీరు శోధనలో వచ్చినప్పుడు, శ్రమలో వచ్చినప్పుడు దేవుడు మా చేయి విడిచిపెట్టారు, మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని దూరంగా ఉంచారని అనుకుంటున్నారా? లేదు. ఆయన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నీ దగ్గరే ఆయన ఉన్నారు, సమీపంగా ఆయన ఉన్నారు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించడానికి ఆయన నీ దగ్గరకు వచ్చారు. నిన్ను శ్రమల్లో, శోధనలో ఆయన ఎత్తుకొని ఉన్నారు. కాబట్టి ఈ శోధనలో, ఈ శ్రమలో మనము సంతోషంతో దేవుణ్ణి స్తుతిద్దామా?